వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజైతే చేపల పులుసు చేసి చూపిస్తానండి. సింపుల్గా చేసుకునేలాగా ఎవరైనా కొత్తగా చేసుకోవాలనుకున్నా వాళ్ళకి చక్కగా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పులుసు చిక్కగా ముక్క కదలకుండా అంటే చెదిరిపోకుండా ఇలా చేసి చూడండి, చక్కగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చేపల పులుసు మొత్తం కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు మనం చేసినట్టు చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. సాయంత్రానికైతే ఇంకా బాగుంటుంది ఈ టేస్ట్. చూడండి, నేను ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్లు జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నాను, ఆయిల్ లేకుండా. ఇది పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ఎర్రటి 2 టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసేసి దీన్ని మిక్సీ పట్టేసేయండి. ఒక 3 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసేసి రెడీగా పెట్టేసుకోండి. ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పేస్ట్ వేసేసాను. చూడండి, ఇక్కడైతే నేను శనగ నూనె వాడానండి. శనగ నూనెతో మనం చేపల కూర ఎప్పుడైనా చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తూ ఉంటాం కదా, శనగ నూనె ఉంటే మాత్రం శనగ నూనెతో చేసి చూడండి, బాగుంటుంది. కాస్త ఉల్లిపాయ మగ్గింది, ఆ తర్వాత టమాటా ప్యూరీ లాగా మెత్తగా చేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని వేసేసేయండి. చింతపండు చూడండి, ఒక చిన్న బత్తాకాయ అంత సైజు చింతపండు తీసుకొని గుజ్జు తీసి పెట్టుకోండి రెడీగా. చూడండి, మనకి ఉల్లిపాయ చక్కగా ఏగిపోయింది, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు పసుపు వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ పచ్చివాసన పోయేలా వేయించుకున్నాం అనుకోండి, బాగుంటుంది స్మెల్. పచ్చి ఉల్లిపాయ కాకుండా ఇలా వేయించిన దాంతో చేస్తే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు కారం వేసానండి, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాను. చేపల కూర కదండి, కొంచెం కారంగా ఉండడం కోసం ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రానే వేసాను. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుందామండి, ఒక 3 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. చూడండి, ఇక చింతపండుని ఇలా చిక్కగా తీసేసుకున్నాను. ఇలా తీసుకొని వేసేసుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు, నేను తర్వాత వేస్తాను. చూడండి, ఈ విధంగా వేసేసి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2.5 స్పూన్ల వరకు వేసానండి. వేసేసి ఇలా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ పోసేసుకుందామండి. చూడండి, కాస్త పులుసు తీసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా అందులో పోసేసుకోండి. అంటే మనకి ఇది కొంచెం మరగాలి, మన చేప ముక్క కాస్త ఉడకాలి కదా. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అలా ఉంచేద్దామండి. కాస్త మరిగిన తర్వాత చూడండి, ఈ విధంగా ఈలోగా మనకి చేప ముక్కలు చక్కగా క్లీన్ చేసేసుకొని పైన నల్లగా ఉంటుంది, లోపల చేప లోపల కూడా నల్లగా ఒక లేయర్లా ఉంటుంది, అదంతా తీసేసి చక్కగా కడిగేసి పెట్టేసుకోండి. కొంచెం సాల్టు, అలాగే నిమ్మరసం లేదంటే మజ్జిగలో కూడా కడగచ్చు, ఫ్రెష్గా ఉంటాయి. మజ్జిగలో కడిగితే కూడా నీసు వాసన అనేది పోతుంది. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ నుంచి గరిటె పెట్టకూడదండి, మనం ఇలాగా చేత్తో ఇలా పట్టుకొని ఒక క్లాత్ సహాయంతో ఇలా కదిపేసి మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు నేను హైలో పెట్టానండి, ఒక 2 నిమిషాలు హైలో ఉంచుదాం. చూడండి, హైలో చక్కగా అన్నీ దగ్గరికి వచ్చినాయి కదా. ఒకసారి ఇప్పుడు మనం ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అది 2.5 స్పూన్ల వరకు వచ్చిందండి, అది మొత్తం వేసేసాను. ఇక్కడ నేను ఉప్పు చూసుకున్నాను, ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసాను. ఈ టైంలోనే పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేసాను, స్కిప్ అయింది. చూడండి, ఈ విధంగా చక్కగా ఒక 15 నిమిషాల పాటు వదిలేసేయండి సిమ్లో పెట్టి. మధ్యలో ఇలా కదుపుతూ ఉండండి, చక్కగా కుదురుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ వేసేసేయండి. ఇది 1.5 కేజీ వరకు ఉంటుందండి చేప. చూడండి, ముక్క చూసారా, ఎక్కడ విరగకుండా చక్కగా వచ్చింది కదా. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా స్లో ఫ్లేమ్లో ఉడికింది అనుకోండి, పులుసు దగ్గరికి అవుతుంది. మనం వేసిన ఆయిల్ అంతా పైకి ఇలా రాగానే మనం కొత్తిమీర జల్లేసి మూత పెట్టి వదిలేసామంటే చల్లారిన తర్వాత వడ్డించుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది.